ఈ దెబ్బతో ఆఖరణం అన్నాడు అంతే. శాలం చతుర్భిశ్చిచ్ఛేద 4 బాణములతో దాన్ని 4 ముక్కలుగా కొట్టేశారు అంతటి వృక్షాన్ని కూడా. ఈ శాల వృక్షాన్ని అలా కొట్టేశాడు పరమాత్మ. చాలా ఆశ్చర్యంగా ఉంది అని అందరూ కూడా దేవతలు మాత్రమే రామచంద్రమూర్తికి జయం కలుగుగాక అని ఆశీర్వచనములు దేవలోకాన్ని నుంచి వదిలిపెడుతున్నారు మహాప్రభు వాళ్ళంతా కూడా. కేవలం వీడిని ఆశీర్వదం చేయడానికి ఎవడూ లేడు అక్కడ. వీడిని ఆశీర్వదం చేసేవాడు రాక్షసులు ఎవరైనా ఉంటే ఉంటారు. వీడే ఆఖరివాడు, కరుడే ఆఖరివాడు. దూషణుడైపోయినాడు, త్రిషుడైపోయినాడు. 14,000 మంది సైన్యం వీళ్ళ వాళ్ళంతా అయిపోయినారు. ఈ యొక్క కరుడే మిగిలాడు కదా. అందుకోసమని వాడితోనే సంభాషణ చేస్తూ, ఒరే నీ జీవితం అయిపోయిందిరా, ఇంకెందుకురా ఇది ఆలోచన చేస్తావు అన్నాడు. ఇంకెందుకురా వాడు ఆలోచన ప్రారంభించామన్నాడు. వీడు చాలా వృక్షమును పెగలించి దీంతో కాసుకోమన్నాడు. ఇక దాన్ని కూడా కొట్టేశాడు రామచంద్రమూర్తి. ఒరే ఇప్పుడు కాదురా, నీ పరాక్రమంతో చాలా వరకు చూపించావు కదరా, ఇంకేమన్నా ఉంటే నీ పరాక్రమం చూపించరా అన్నాడు. రామచంద్రమూర్తి యుద్ధభూమిలో రావణాసురుణ్ణి కూడా ఆ మాట అడిగాడు. ఎరా అయిపోయిందిరా నీ పరాక్రమం పౌరుషం అంతా అని అడిగాడు ఆయన. ఆ సంభాషణ యుద్ధకాండలో రామచంద్రమూర్తి వాడిని అడిగాడు ప్రత్యేకించి. ఓహో నువ్వు పరాత్పరుడివా, కేవలం హనుమంతుడు వచ్చి సీతామాత ఇక్కడ ఉందని చెప్పే వరకు నీకు తెలియదు. ఓహో నువ్వు ఎంతటి పరాత్పరుడు అన్నాడు వాడు. చూసారా నీ శౌర్యం ఏమైపోయిందిరా అని ఆయన అడిగితే, హనుమంతుడు వచ్చి చెప్పే వరకు ఈ పెళ్ళామ సంగతి నీకు తెలియదే. ఓ నువ్వు పరాత్పరుడివే, సర్వాంతర్యామివే అని నేను అనుకోవాలా అన్నాడు వాడు. ఒరే వచ్చిన వాడే కూతురు అనుకునే భావన గలవాడికి నీకేమర్థమవుతుందిరా నేను చెప్పేదని అడిగిన. వచ్చినవాడే నువ్వు ఆరాధించే పరమేశ్వరుడేవాడు. ఆ సంగతి తెలుసుకోలేకపోతే వాడు వచ్చినవాడు ఎవడొచ్చాడు, పరమేశ్వరుడు వచ్చాడు నీకోసమని. ఆ సంగతి నువ్వు గ్రహించలేక కేవలం వీడియో వచ్చి నీకు కబురు చెప్పాలంటున్నావే. ఒరే మాటలు అనవసరరా, ఇప్పుడు కాసుకోరా అన్నంతే. కాసుకోరా యుద్ధం చేద్దాం అంతేగాని యుద్ధ సమయంలో ఇద్దరు కూడా యుద్ధానికి సరిపడి బయలుదేరిన తర్వాత ఇక్కడ మాత్రం సంభాషణ ఘట్టం మాత్రం అనవసరం. సంభాషణ అక్కర్లేదే మనకు. ఆ కారణం చేత కానీ యుద్ధం చేయమన్నాడు పరమాత్మ. ప్రతి విషయంలోనూ కూడా ధర్మమును జ్ఞాపకం చేయడమే వాల్మీకి యొక్క హృదయం. వాల్మీకి హృదయం ఏమిటి అంటే ప్రతి దానిలోనూ కూడా కేవలం ధర్మాన్ని జ్ఞాపకం చేస్తూనే ఉండాలి. ఆ ధర్మం జ్ఞాపకం చేయడం కోసమే ఆ సమయంలో కూడా యుద్ధ భూమిలో ఇద్దరూ కలియబడేయడానికి సిద్ధంగా ఉండి కూడా అప్పుడు యోగక్షేమాలు ఇతరమైనటువంటి పరమార్థముల గురించి అప్పుడు మాట్లాడతారా? అప్పుడు పరమార్థం గురించి మాట్లాడడం అంటే మరి ధర్మశాస్త్రం కాదు కదా. కానీ ధర్మశాస్త్రీత్యా అప్పుడు కూడా అంటే మానవుడికి ఆఖరి క్షణంలో కూడా ఉపదేశం చేయి. ఆఖరి క్షణం వరకు కూడా చూడాలి. ఆఖరి క్షణంలో కూడా వాడికి హితబోధ చేయవలే. వాడికి ఏదో ఆకర్షణం కాకపోవచ్చు, అయినప్పటికీ వాడికి ఆకర్షణ వచ్చేస్తుంది, ఇక మరణిస్తాడు. అయినా సరే వాడికి అప్పుడు కూడా ఒరే ఇలా కాదురా, నువ్వు అలా చేస్తే బాగుండేదిరా అని చెప్పాలి తప్ప వాడు చెడిపోయినాడు. ఇక వాడిని బోధ చేయదేమిటి అంటారే, వాడు చెడిపోయినాడా? ఎప్పుడు చెడిపోవడం అనేది ఎలా కలుగుతుంది? కేవలం చుట్టుపక్కల ఉన్నటువంటి ఈ సహవాస కారణాల వల్లనే జరుగుతుంది. రామచంద్రమూర్తి అదే అన్నారు రావణాసురుడు, రే ఇప్పటికెందుకురా పాడైపోతావు? ఇంకా ఈ దుఃఖమాన సహవాసములు, దుఃఖమానటువంటి స్నేహములు, ఈ స్నేహ కారణం చేత పాడైపోకురా. ఇంతవరకు కూడా నీకున్నటువంటి మనోధైర్యమును, ఇతరమైనటువంటి భావనలు మాత్రం తప్పకుండా ధరిపించు, సందేహం లేదు. అలా ధరిపించు. ఏమైనా సరే నీ సుశక్తిని కూడా ప్రయోగించరా. సుశక్తిని మాత్రం వదిలేసి కేవలం వారికి వీరికి పరాధీనమైపోయి పడిపోతాడండి. పరాధీనమైపోయి ఆ పరాధీనం వల్ల అందుకోసమని కేవలం బయలుదేరుతావా? ఆ పరాధీనత కోసమని బయలుదేరుతావా? పరాధీనుడు అయి పరుల యొక్క మాటలు మాత్రమే విని ఇలా పాడైపోకురా అంటాడు రామచంద్రమూర్తి రావణాసురుణ్ణి. అందుకనే చిట్ట చివరికి కూడా అంటే యుద్ధ భూమిలో ప్రవేశించిన తర్వాత 5వ రోజున అక్కడ అంగద రాయబారం అని పెట్టారే మహాప్రభు. అప్పుడు ఎందుకండి ఇంకా 5 రోజులు అయితే మనం వచ్చి చూస్తున్నాను తప్ప ఎప్పుడు దొరుకుతాడా, ఎప్పుడు సంహరిస్తావా అనే చూడాలి తప్ప ఇప్పుడేమిటండి రాయబారం అన్నాడు వీడు. ఎవడు? సుగ్రీవుడు. ఒరే నీకు తెలుసురా, ప్రతి వాడికి కూడా ఆఖరి అవకాశం కూడా ఇవ్వవలే. ఆఖరి సమయానికి కూడా ఒక అవకాశం ఇవ్వాలి. ఆఖరి చచ్చిపోయేదానికి సిద్ధంగా ఉన్నా సరే ఇప్పుడు కూడా ఒక అవకాశం ఇవ్వాలి. అందుకోసం మనం ఇప్పుడే కబురు చేయవలసిందే ఏమైనా సరే అన్నాడు. అలా కబురు చేస్తారు. సరే ఆ ఘట్టం వీరనుకోండి. అంటే ప్రతి విషయం ప్రతివాడికి కూడా ఎంత కష్టంలో ఉన్నా వాడు కష్టంలో ఉన్నాడు కదా, కష్టంలో అలా మునిగిపోతాడు అని మాత్రం వాడిని విడిచిపెట్టకూడదు. మానవ ధర్మం ఏమిటి అంటే పక్కవాడికి ఆ కష్టంలో ఉన్నా సరే తగినటువంటి చక్కని సహకారమో సహాయమో ఏదో ఒకటి చేసి తీరవలే. అలా చేస్తే అది నీ ధర్మం, అది అనిపించుకుంటుంది మహాప్రభు. అంతేగాని కేవలం పోయినవాడు పోతున్నాడే, అయిపోయిన వాడికి సంగతి ఉంది అని మాత్రం విడిచిపెట్టకూడదు.
ఆ కారణం చేత కరుణను అంటున్నాడు రామచంద్రమూర్తి, ఒరే ఎందుకునా అక్కర్లేని దౌర్భాగ్యమైనటువంటి దుస్థితి, అహంకారంతో ఎందుకురా పాడు చేసుకుంటావు నీ యొక్క బుద్ధి యావత్తు కూడా. ఏమైనా సరే మానవుడిని మాత్రం అహంకారమే పాడు చేస్తుంది కనుక అహంకారం వద్దు, ఒక్కసారి ఆలోచించరా. సమస్తమైనటువంటి మన మహానుభావులందరినీ కూడా ఇంతవరకు రకరకములుగా బాధించావే, ఈ దండకారణ్యంలో ఎంతో మంది మహానుభావులను పాడించావే, పీడించావే. ఎవరి జోలికి కూడా వారి పూర్ణి వారే, వాళ్ళ తపస్సే వాళ్ళు చేసుకుంటూ వాళ్ళ బ్రతికేదో వాళ్ళు బ్రతుకుతారు, కానీ నీ జోలికి రాలేదు, నిన్నెప్పుడూ కూడా పిలవలేదే. అటువంటి దానికి నువ్వు మాత్రమే వెళ్ళి వాళ్ళందరినీ పాడు చేయించావా? నువ్వు, నీ బలగం, నీ సేన వీళ్ళంతా కూడా మంచి వాళ్ళని ఏడిపించడానికి మాత్రమే. ఓహో, ఈ గొప్ప సమయం, గొప్ప విషయాన్ని గ్రహించావా? ఈ విషయమంతా ఎప్పుడూ కూడా మానవుడికి ఎందుకు పనికి వస్తుందో తెలుసా? కేవలం వాడి నాశనానికే కారణమవుతుంది తప్ప మరొక రకమైనటువంటి భావన మాత్రం కాదు. ఎప్పుడూ కూడా వాడి నాశనమే కారణమవుతుంది. మంచివాడిని బాధ పెడితే వాడి నాశనమే కారణం అయిపోతుంది మహాప్రభు. అందుకనే ఉత్తములని కనుక వారికి మనస్సులో క్షోభ కలిగితే వీడికి వంశం నాశనం అయిపోతుంటాడు మహాప్రభు. ఒక ఉత్తముడు కనుక బాధపడ్డా వాడే కనుక నిజంగా ఉత్తముడే కనుక అయితే వీడి వంశం అయిపోతుందంతే అని ధర్మశాస్త్రం మనకు జ్ఞాపకం చేశారు. ఆ కారణం చేత తప్పకుండా ఎంత మహానుభావుల్ని ఇలా చేసినందుకు కేవలం ఆ ఫలితం వ్యర్థంగా పోతురా, ఊరికే పోతుందా ఆ ఫలితం? ఆ ఫలితం కూడా మంచికి మంచి, చెడ్డకి చెడ్డే ఫలితాలు ఉంటాయి కనుక ఆ చేసినటువంటి నువ్వు మహర్షులని బాధించిన దానికి ఫలితం ఏమిటయా అంటే తప్పనిసరిగా నీవు కూడా అనేక రకములుగా ఇబ్బంది పడుతూ దుఃఖపడుతూ అలా మరణించవలసిందే. అంతేగాని కేవలం నువ్వు మాత్రం బాగుపడేటువంటి లక్షణాలు లేవురా మీ దగ్గర. ఇప్పుడు కూడా నేను చెబుతుంటే మంచి పనులు ఇప్పటికి కూడా గ్రహించలేదురా నువ్వు. ఆ కారణం చేత నీకు మాత్రం ఇక చెడ్డే, నీకు అదే మరణం, నీకు అదే శాసనం తప్పదురా ఇక నీకన్నాడు రామచంద్రమూర్తి. ఏమయ్యో ధర్మపన్నాలు వర్ణిస్తున్నావా? ఇక్కడికి వచ్చి మా చెల్లెలకి ఆ ముక్కు చెవులు కోయించేస్తే ఆవిడ అంత దుఃఖపడుతుంటే ఆవేళ అర్థం కాలా నీకు? ఏదో నీ భార్య చాలా అందంగా ఉంటుందిట, అలా గొప్పగా ఉంటుంది, ఇలా ఉంటుంది, అన్ని సమస్తమైనటువంటి విద్యలు వచ్చినటువంటి ఆవిడ అంటూ ఏదో నలుగురు కూడా చెప్పుకుంటున్నారే. నీకే అంత పెళ్ళా ఉందినా? నీకే అంత అందమైన పెళ్ళా ఉందినా? అందుకోసమే బయలుదేరావా? మా చెల్లెలకి ఈ పరాభవం చేస్తావా? ఏమైనా సరే నా సోదరి కనుక ఆమె పరాభవం క్షీణించాలి అంటే నువ్వు మాత్రం తప్పకుండా అనుభవించవలసిందే, నిన్ను హింసించవలసిందే అన్నాడు పాపం వీడు కరుడు. ఓ నన్ను హింసించలేందుకురా, ముందు నీ సంగతి చూసుకోరా అన్నాడు ఆయన. అందుకనే తాళ ప్రమాణం, వాడు తలకాయని అలా కొడితే తాడి చెట్టెత్తున ఎగిరిందిటండి. మారీచుడు కూడా అంతేనండి. మారీచుడిని కూడా రామచంద్రమూర్తి కొట్టినప్పుడు వాడి తలకాయ తాడి చెట్టెత్తున ఎగిరబడింది వాడి దేహం. ఏమండి ఇద్దరికి తాడి చెట్టే చూపిస్తున్నారు ఏమిటి అని? అది కేవలం తాడి చెట్టు మాత్రమే. సమస్తమైనటువంటి వృక్షములలో కూడా మోక్షమునిచ్చేది తాడి చెట్టేనండి. మోక్షాన్ని ఇస్తుంది అది. శుభప్రదమైన కొబ్బరి చెట్టే, శుభప్రదమే ఇది కొబ్బరికాయల వల్ల, కానీ మోక్షం ఇచ్చేది మాత్రం తాడి చెట్టే. అందుకనే తాటాకు పందిళ్ళే వేస్తారు. ఏమండి శుభానికి శుభ్రంగా తాటాకుల పందిళ్ళే వేస్తున్నారు ఎందుకేస్తారని? అది మోక్షాన్ని ఇచ్చిందంటే వాడికి మోక్షం కలిగింది అని చెప్పడం కోసమని వాడి తలకాయ తాడి చెట్టున ఎగిరి కింద పడిందా? ఏమిటా వాల్మీకి చెప్పడంలో మహానుభావుడు ఆ ధర్మాన్ని ఎప్పటికప్పుడే జ్ఞాపకం చేస్తూనే ఉన్నాడు ఆయన. తాడి చెట్టు ఇప్పుడు కూడా మోక్షమైనటువంటి చెట్టుది, మోక్షాన్ని ఇచ్చేటువంటి చెట్టు తాడి చెట్టు. ఆ కారణం చేత పరమార్థం మహానుభావుడికి తెలుసు కనుక ఒరే కాసుకోరా, అక్కర్లేని విషయం ఎందుకురా అక్కర్లేని సంభాషణ కాసుకోమన్నాడంతే. పరమాత్మ అలా ఒక బాణాన్ని సంధించి ఏనాడు మహానుభావుడు ఇచ్చినటువంటిది ఆ బాణములను పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చే సంపాదించినవి, విశ్వామిత్ర మహర్షి గారు ఇచ్చినవి రకరకములైనటువంటి అస్త్రశస్త్రములనే కూడా రాముడి దగ్గర ఉన్నాయి కనుక ఆ అస్త్ర ప్రయోగం చేశాడు ఒక పర్యాయం. దానితో వీడి తలకాయ ఆ కొబ్బరి చెట్టు ఎత్తున ఎగిరి కింద పడింది మహాప్రభు. మనిషి ఇక్కడుంటే వీడి తలకాయ మాత్రం లేచి కొబ్బరి చెట్టు ఆ తాడి చెట్టు ఎత్తున ఎగిరి అప్పుడు కింద పడిందిట. నాథేటి వెంటనే ఊళ్ళో వాళ్ళంతా చేరారు. మహాప్రభు కరుడు మరణించారనగానే ఇక్కడ వాళ్ళు అక్కడ చేరిపోతున్నారు, ఏడుస్తున్నారు పాపం. ఇంకా శేషించినటువంటి స్త్రీలు ఉన్నారు, వాళ్ళంతా వీళ్ళంతా చుట్టుపక్కల చేరారు. మహాప్రభు అయా సైన్యమంతా అయిపోయిందిరా అని. రామచంద్రమూర్తి యొక్క భార్య అయినటువంటి సీతామాత ఆ సమయంలో అంతవరకు లక్ష్మణస్వామి గారి అధీనంలో ఉన్నారు కదా చాటుగా, అక్కడి నుంచి బయటకు వచ్చి ఒక్కసారి చూశారట. అబ్బో 14,000 మంది ఈ సైన్యం అంతా మరణించి ఉన్నారు. ఎక్కడి వాళ్ళు అక్కడే 14,000 మంది. అబ్బోహో వీళ్ళందరినీ కూడా రామచంద్రమూర్తి సంహరించారా? రామచంద్రమూర్తి పరాక్రమం సామాన్యమైన పరాక్రమా. ఆ మహానుభావుడు 14,000 మందిని త్రుటికాలంలో ఒక్కడే శూరుడిగా మరణించాడు, పక్కనే సహాయం కూడా లేదే. ఎటువంటి మహానుభావుడురా అని ఒక్క పర్యాయం ఆ తల్లి సంతోషిస్తున్నారట. సంతోషించి అనంతరం మందిని ఈ కరదూషణ త్రిశురాదులను ఒక పర్యాయం చూచారు. వీళ్ళు కూడా మరణించారు.
రామచంద్రమూర్తి మాత్రం ఎక్కడ శరీరమునకు శ్రమ కూడా కలగలేదండి ఆయనకి. శరీరమునకు శ్రమ కూడా కలగలేదు రామచంద్రమూర్తికి. ఇంతమందిని సంహరించినా, ఇంత యుద్ధం చేసినా శరీరమునకు శ్రమ కూడా లేకుండా పరమాత్మ హాయిగా క్షేమంగా తిరిగి వస్తున్నారు. ఆ దృశ్యమును చూచి లక్ష్మణస్వామి వారు గబగబా ఎదురుకుండా వెళ్ళి వందనం చేశాడు. అన్నయ్య, నీ యొక్క పరాక్రమం, నీ యొక్క బుద్ధిలో పరాక్రమం కూడా ఉందన్నయ్య. అందుకనే సత్యవాక్ పరిపాలకుడు రాముడొక్కడే. రామం దశరథం విద్య మాం విద్య జనకాత్మజామని వీళ్ళంతా బాలకాండలో ఉన్న అహం వేత్తి మహాత్మానం రామం సత్యపరాక్రమం. సత్యపరాక్రముడు రాముడు. అంతేగాని పరాక్రమం అంటే కేవలం కన్న వెలిగితే దానివల్లనే వచ్చేటువంటిది ఆ పరాక్రమం. కన్న వెలిగితే వచ్చేది మాత్రం పరాక్రమం కాదు. ఆ పరాక్రమం సత్యపరాక్రముడు రాముడు ఒక్కడే. సత్యవాక్ పరిపాలకుడు, సత్యపరాక్రమం కూడా కలవాడు. అందుకనే సత్యం మాత్రం లేదు, పరాక్రమమే ఉంది మనకు. అందుకని మనకు తేడా వస్తుంది మహాప్రభు. ఆ ధర్మానికి ఈ ధర్మానికి తేడా అదే. సత్యాగ్రహం అంటే సత్యం లేదండి, ఆగ్రహం మాత్రం ఉందన్నట్టు ఆయన. అంటే సత్యం లేదు, ఆగ్రహం ఉంది మనకు. అందుకోసమని సత్యాగ్రహాలు చేస్తుంటే ఏముందండి, ఈ సత్యాగ్రహాలు ఏం పనిచేయవు మహాప్రభు, ఎవరిని కూడా ఆపు చేయలేవు ఇవి. ఆ మహానుభావుడు రామచంద్రమూర్తి, రామం సత్యపరాక్రమం, అటువంటి వాడు కావాలరా, నువ్వెందుకురా నాకు అన్నాడు మహారాజుని. ఎందుకురా, నువ్వు వచ్చి రక్షిస్తావా? ఈ కేవలం రాక్షస సైన్యం అంతా నువ్వు వచ్చి రక్షిస్తావా? యజ్ఞం నిర్విఘ్నంగా జరిపిస్తావా? అపారాగలన్నాడు. అంతే మహానుభావుడు రామచంద్రమూర్తినే తీసుకెళ్ళాడు. 10 సంవత్సరముల 11 మాసముల 8 రోజుల వయస్సున్నా సరే ఆ కుర్రవాణ్ణే తీసుకెళ్ళాడు ధర్మశాస్త్రం. మరి ఆ కారణం చేత రామచంద్రమూర్తి యొక్క పరాక్రమం ఎటువంటిదో, రామచంద్రమూర్తి యొక్క సత్యం ఎటువంటిదో, రామచంద్రమూర్తి యొక్క దీక్ష ఎటువంటిదో మహానుభావుడు లక్ష్మణస్వామికి తెలుసు. అందుకోసం మహానుభావుడు వచ్చాడు, అలా పాదాక్రాంతులైపోయినాడు. మహాప్రభో రక్షించండి స్వామి. అటువంటి ఆ పరమాత్మ నీ యొక్క దర్శనం వల్ల, దర్శన భాగ్యం వల్ల ఇలా కలిగింది అని ఆనందపడిపోతున్నాడు పాపం. ఆ అనంతరవందన అందరూ కూడా అలా కర్రను మరణించారనేటువంటి వార్త వినగానే సమస్తమైనటువంటి స్త్రీలు వచ్చారు. అలా పాపం గోలబెట్టేస్తున్నారు. అయ్యో మాకు దారెక్కడ, ఇక మాకు తెల్లవారితే తిండి లేదే, ఇతరమైనటువంటి కారణాలు కూడా లేవే, ఇక మేము ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, నాయనా ఖరా ఇటువంటి సంగతి జరిగింది అని పాపం ఈ చిన్న ముఖం చేసుకుని పాపం ఈ శూర్పణఖ అలా పరిగెత్తడం ప్రారంభం చేసిందిట. ఆ చాటుకో ఈ చాటుకో ఎక్కడికో పాపం వెళ్ళిపోతుంది. ఆ అనంతరమందున ఈ కరుణుని గురించి పాపం చాలా దుఃఖపడుతూ ఉండగా బయలుదేరాడు అకంపనుడు. వాడి పేరు అకంపనుడు. వాడు బయలుదేరారు లంకా సామ్రాజ్యమునకు. ముందుగా కబురు చెప్పినవాడు అకంపనుడేనండి. ఇవాళ అకంపనుడిని కూడా పంపించేస్తానండి. అంటే అకంపనుడు మరణించడండి, కేవలం ఆ రావణాసుడికి సమస్తమైన ధర్మములను చెప్పి ధర్మశాస్త్రం చెప్తాడు అక్కడ. అందువల్ల ఆ సర్గ కూడా ఇవాళ అకంపనుడి యొక్క చరిత్ర కూడా పూర్తి చేద్దాం. వాడు మారీచు దగ్గరికి వస్తాడు. రావణాసుడు మారీచు దగ్గరికి వస్తే మారీచుడు ధర్మశాస్త్రం చెబుతాడు రాముడిని గురించి. ఇంటికి వెళ్ళిపోన్న మామయ్య, ఇక ఎక్కలేదయ్యా, మనమేమిటి యుద్ధానికి, మనకి ఎందుకయ్యా, మనకు అనవసరం లేదు, కేవలం ఇతరమైనటువంటి కారణాల వల్ల అలా వచ్చావు తప్ప నువ్వు ఈయన మాత్రం ఆకలిపోవయా, వాళ్ళు ఏదో తప్పు చేశారు కాబట్టి రాముడు సంహరించాడు, అంతేగాని తప్పు చేయకుండా సంహరించాడు రాముడు సంగతి నాకు తెలుసు అంటూ కాపం వీడికి చాలా మంచి మాటలు చెప్పి ఈ రావణాసుడిని ఇంటికి పంపిస్తాడు. అక్కడ కలసమాప్తం చేస్తాను, అక్కడ చేస్తాను ఇవాళ అంటే ఇంకో సర్గ కూడా కరాసుడు. మరి రాక్షసుడిని సంహరించాడు. ఎంతసేపు సంహరిస్తాడండి, బాణాలు పెట్టి కొట్టాడు, అక్కడ కొట్టాడు, ఇక్కడ కొట్టేవి అని మామూలే. దాని గురించి కూడా ఇంకా పొడిగించి దానికి కాదు పొడిగించవలసింది. అకంపనుడు బయలుదేరి వెళ్ళాడు. ముందుగా రావణ బ్రహ్మగారు సభలో తీర్చి కూర్చున్నాడు. అనంతరముందున దాసోహమిది విజ్ఞేయ మహాప్రభో, దాసోహం అన్నాడు. వెళ్ళి ఎలా ఏమిటిరా విశేషాలు అన్నాడు రావణ బ్రహ్మ. మహాప్రభో, కరదోష త్రిశాదులంతా మన జనస్థానంలో మరణించారు మహాప్రభు అన్నారు. అనగానే ఎవరా అన్నాడు. సహా రామ, ఆయన రాముడంటండి, రాముడిని పిలుస్తారటండి ఆయన్ని. చాలా అందంగా ఉన్నాడండి, చాలా కుర్రవాడు, వయస్సులో చాలా తక్కువవాడు. ఆయనతో సమానుడే లక్ష్మణస్వామిట, ఆయన కూడా పక్కనే ఉన్నాడు. భ్రాతరో, వాళ్ళిద్దరూ అన్నదమ్ముటండి. ఇక వారికి భార్య ఉంది రామచంద్రమూర్తికి. ఆవిడ చాలా ధర్మజ్ఞాని, ధర్మశీలాచ. ఆ మహాతల్లి ధర్మజ్ఞురాలు, ధర్మం తెలిసిన ఆవిడికి ధర్మశీల, ధర్మమే స్వభావంగా కలది, అనేకమైనటువంటి విషయములు బాగా తెలుసుట. జనక మహారాజు గారి కూతురుట మహాప్రభు. ఆవిడ చాలా అందమైందండి. ఆ అందమైన స్త్రీ వీళ్ళంతా వచ్చారు. ఈ ముగ్గురే వచ్చారండి మన జనస్థానానికి. మన పంచవటీ తీరమునకు వాళ్ళ ముగ్గురు వచ్చారు మహాప్రభు. ఆ అనంతరం పంచవటీ తీరమున ఆ జనస్థానం అనే చోట చిన్న ఇది పర్ణశాల ఏర్పాటు చేసుకుని అక్కడ మకాం పెట్టారట. నాకు తెలియదు, ఈ మొదలే తెలిసింది. అక్కడ మకాం పెట్టారట. అక్కడ మకాం పెట్టిన అనంతరమున రాక్షజాతి యావత్తు కూడా అభివృద్ధి పొందుతూ చాలా జాగ్రత్తగా ఉండేటువంటి మన రాక్షసులు అందరూ కూడా ఒకరొకరే రామచేతులో మరణించారు.
ఒకరొకరే మరణించారు. సరే అలా ఇంతలో ఈ కేవలం రాక్షసుల కింద రాక్షసులే మరణించడమే కాకుండా ఈ శూర్పణఖి కూడా ముక్కు చెవులు కోసేశారు. దాంతో పాపం ఆవిడ చాలా బాధపడుతూ ఏడుస్తూ వెళ్ళి కర్మకారుణ్ణి అడిగారు. అన్నగారిని అడిగింది ఆవిడ. అడిగితే నేనున్నానమ్మా, నీకేం భయం లేదు, వాడుతుడు ఆ రాముడిని నిమిషంలో సంహరించేస్తానంటూ వచ్చాడు. కరుడు కూడా అయిపోయినాడు మహాప్రభు. ప్రస్తుతం జనస్థానంలో పంచవటీ తీరమందున జనస్థానంలో మన రాక్షసులంటూ ఎవరూ లేరు. చూశారా మీ ఆధిపత్యం, మీ యొక్క గొప్పతనం, మీ చేతుల్లో మీ అదుపాజ్ఞంలో పెరుగుతున్న వాళ్ళంతా కూడా త్రుటి కాలంలోనే మరణించారటండి ఆ మానవుడి చేతిలో. రాముడు మానవుడు అన్నాడు, అక్కడే వేశాడు బీజం. రాముడు కేవలం మానవుడు అండి, ఒక్క మానవుడి చేతిలో ఇంతమంది మరణించారట మహాప్రభో. 14 సహస్రాణి రక్షసాం భీమకర్మణ. భయంకరమైనటువంటి పనులు చేసేటువంటి మహానుభావులు 14,000 మంది త్రుటి కాలంలో మరణించారట. కరదోషణ త్రిశరాదులు కూడా అయిపోయినారు మహాప్రభో. మరి మీరు ప్రభు గనక కేవలం మీ యొక్క ఆధిపత్యం మీ పేరు చెప్పుకునే వాళ్ళంతా బతుకుతున్నారే, మరి వాళ్ళంతా గతి అలా అయిపోయిందంటే మహాప్రభు ఇక ఆ ప్రాంతం వారు బ్రతికేదల్లా. ఋషీశ్వరుల యొక్క మాంసములు వీళ్ళకి ఎలా దొరుకుతాయి? ఇక ఋషీశ్వరులంతా కూడా కరుడు మరణించగానే అందరూ కూడా సంతోషించారు. మహాప్రభు రామచంద్ర, ఈ ప్రాంతమందు మాత్రం ఎక్కడా పంచవటీ తీరమందు మా యొక్క యజ్ఞములకు మా యొక్క కార్యములకు ఏ విధమైనటువంటి విఘ్నము లేదు, నిర్విఘ్నంగా జరుగుతాయి మహాప్రభు అన్నారు. రామచంద్రమూర్తిని స్తోత్రం చేశారు. అంటే రామచంద్రమూర్తి బయలుదేరి దండకారణ్యంలో ప్రవేశించినటువంటి సమయానికి కావాలన్నటువంటి లక్షణాలన్నీ పూర్తి అయిపోయినాయి. ఆ కారణంతో వచ్చాడు. దుష్టులందరినీ సంహరించడం కోసమే రాముడు వచ్చాడు. ఆ పని మాత్రం పూర్తయిపోయింది. ఆ కారణం చేసి వీళ్ళంతా కూడా సంతోషించారు. ఆ అనంతరం ఉందని పాపం రావణాసుడితో అకంపనుడు చెప్పుకుంటున్నాడు, మహాప్రభో మీ యొక్క ఆజ్ఞానుసారంగా మన వాళ్ళంతా బ్రతుకుతున్నారే ఆ ప్రాంతమందున, అటువంటి మీ ఆజ్ఞానుసారంగా బతికేటప్పుడు ఆయన యొక్క ఆధిపత్యం కూడా పోయింది మహాప్రభో. మీ ఆధిపత్యం కానీ మీ పేరు కానీ మీరంటే భయం కానీ ఎవరు అడిగలేదు అక్కడ. ఈ రాముడి వల్ల అలా రకరకమైనటువంటి వాళ్ళంతా కూడా విజృంభిస్తున్నారు మహాప్రభు. అంతా ధర్మమే చెబుతున్నారు, అందరూ ధర్మ పరిపాలకులే. కేవలం రాక్షసులందరికీ కూడా మరణమే తప్ప ఏ విధమైనటువంటి గత్యంతరం లేదు. అటువంటి దుస్థితి కలిగింది మహాప్రభు. మరి ఆ దుస్థితిని మీరు కాపాడతారో, రాక్షసుల యొక్క పరువు నిలబెడతారో, రాక్షసుల యొక్క పేరేమిటో కనీసం దాన్ని కూడా కొంచెం విస్తృతంగా ఏమైనా మీరు చేయగలుగుతారేమో మహాప్రభు, ఆ సంగతి ఏదో ఆలోచించండి అన్నారు. అంతేకాదు మహాప్రభు, రామచంద్రమూర్తికి అందమైనటువంటి భార్య ఉన్నారే, ఆ రామచంద్రమూర్తిని చూడరా ఇప్పుడే సంహరిస్తాను, పదరా జనస్థానానికి వెళ్తానన్నాడు రావణాసుడు. జనస్థానానికి వెళ్ళి మీరు యుద్ధం చేయలేరు, జనస్థానానికి వెడితే అంత మాత్రం చేత రాముణ్ణి మీరు జయించలేరన్నాడు. ఇక్కడే చెప్పాడు వాడు. అంటే వీడికి కూడా రామచంద్రమూర్తిని చూడగానే జ్ఞానం కలిగింది. ఆ కారణం చేత రామచంద్రమూర్తిని జనస్థానానికి వెళ్ళి మీరేమీ చేయలేరు, మరి ఏం చేయాలరా అన్నాడు. ఏం చేయాలరా అన్నాడు. అలా అన్నారు, చెబుతాను ఉపాయం. నిజంగా ఆయనకి చాలా ప్రేమపాత్రమైనటువంటి ఆయన భార్యను కనుక అపహరించారా, ఆ భార్య వియోగ దుఃఖం చేత ఆయన దాన్ని ఆయనే మరణిస్తాడు. మనం యుద్ధం చేయాలా, యుద్ధం ఏమీ చేయక్కర్లేదు. ఇక అమితమైనటువంటి ప్రేమ ఆ భార్య అంటే, ఆ కారణం చేత భార్య కనపడలేదు కనుక, భార్య పోయింది కనుక అమాంతంగా ఆయనే మరణిస్తాడు. దాంతో మన రాక్షసులకి కొంచెం ఊపిరి పోసుకొని తిరిగి హాయిగా మనం స్వేచ్ఛగా బతికేటువంటి అవకాశాలు కలుగుతాయండి అన్నాడు. రే అలాగా అయితే వెంటనే బయలుదేరాలరా అన్నాడు. ఎక్కడికి వెళ్తారండి అన్నాడు. మనవాడు ఉన్నాడు కదా, మన మేనల్లు అవుతాడు, మరీచుడు ఉన్నాడు కదా, వాడేదో ఆశ్రమం నిర్మించుకున్నాడు, ఏదో కూర్చున్నాడు, మూల కూర్చున్నాడు, కానీ వాడితో సమానమైనటువంటి వాడు మాయావి ఎక్కడా కూడా రాక్షస జాతిలోనే లేడు, అంతటి మహామాయావి. అటువంటి మాయావి దగ్గరికి వెళ్ళి ఒక్కసారి మాట్లాడతాను రా అన్నాడు. తనే బయలుదేరాడు. సరాసరి ముందుగా మారీచుని యొక్క ఆశ్రమానికి వెళ్ళాడు. స్వాగతమో మహాభాగా మహాప్రభో పరమాత్మ, చాలా గొప్పవాడివి, అనేక దేశములు తెగించినటువంటి మహానుభావుడివి, సూర్య భగవానునే ప్రత్యక్షం చేసినటువంటి వాడివి నువ్వు. ఆ కారణం చేత నీ వంటి వాడు రావడమా నా ఆశ్రమానికి, చాలా గొప్పదన్నాడు మహాప్రభు. స్వాగతం చెప్పాడు. ఈ రావణాసుడికి తగినటువంటి ఆతిథ్యం ఇచ్చాడు. చాలా ఆనందపరుచుకున్నాడు పాపం మహానుభావుడు. అలా కూర్చోబెట్టుకున్నాడు. ఏం పని మీద వచ్చావు మావయ్య, ఏం పని మీద వచ్చావు అన్నాడు. నీతో చిన్న పనుందిరా అన్నాడు ఆయన. నాతోనా, అల్పజ్ఞుడిని నాతో పని ఉంటుందా మహాప్రభు? నీ వంటి వాడికి సమస్తమైనటువంటి సృష్టిని ఏ క్షణంలో ఎక్కడ ఉంచాలో అక్కడ ఉంచేటువంటి తగిన శక్తి సామర్థ్యం గల వాడివి, నీకు నా వంటి అల్పుడితో నీకు చిన్న పని ఆ స్వామి అన్నాడు. కాదురా, చిన్న పని వచ్చిందిరా. ఎప్పుడూ కూడా అల్పమైన వాడితో కూడా ఎప్పుడో ఒకప్పుడు పని వస్తూనే ఉంటుంది. వాడు అల్పుడు అనుకున్నా, నీచుడు అనుకున్నా, వీడి వల్ల ఏం కాదు అనుకున్నా ఎప్పుడో ఒకప్పుడు వాడితో కూడా పని వస్తుంది. ఈ సృష్టిలో సహజం.
ఈ సృష్టి యొక్క కార్యక్రమమే అంత, సృష్టి యొక్క నడతే అంతరా. ఆ కారణం చేత సృష్టిలో సమస్తమైనటువంటి ధర్మంలో కూడా అలా నడుస్తుంటాయి కనుక ఈ సృష్టిలో నీతో కూడా ఈ పూట కొంచెం అవసరం వచ్చిందిరా అన్నారు. ఏమొచ్చిందన్నారు? మహాప్రభు అక్కడ ఉన్నట్టు ఎవడో రాముట్ట, వాడేదో చాలా గొడవ చేస్తున్నట్ట, మన వాళ్ళందరినీ కూడా సంహరించేశారట్రా, ఇప్పుడే వచ్చి చెప్పాడురా కంపనుడు. ఆయనకి భార్య ఉందట, చాలా అందమైందిట, చాలా యవన మధ్యస్థ, చక్కగా అందమైంది, దాంతోపాటు యవనంతో కూడా ఉంది. ఆవిడ కనుక ఒక్కసారి అపహరిస్తే దానివల్ల ఆ రాముడు మనకు వశమవుతాడట. అంతేగాని యుద్ధం చేసి మాత్రం మనం ఆయనతో మనం గెలవలేముట. అది కూడా చెప్పాడు మనకు ఆ కంపనుడు. ఏమని యుద్ధం చేసి గెలవలేరు, అలా భార్యని అపహరించి వంచన చేయాలి ఆయన. అలా వంచన చేసి అప్పుడు మాత్రమే ఆయన ఓడిపోతాడండి. ఏమీ చేయలేడు. రాముడి శక్తి అయిపోతుంది. సీత పోయిందంటే రాముడి శక్తి అయిపోతుంది. ఆ ఉపాయంతో ఏమైనా చేయాలి తప్ప అంతకు మించి ఏమీ లేదు అని. దీనికి వెనక అసలు ఒక పూర్వగాథ ఉంది. మూలపురుషుడు యొక్క గాథ ఒకటి ఉంది. ఏమిటో తెలుసా ఆ గాథ? సీతామాతను రావణాసుడు తీసుకెళ్ళడానికి కారణం, పరమార్థమైన కారణం ఏమిటి అని. వాడు కూడా విడిగా జయవిజయులే కదా, మరి జయుడు విజయుడు కేవలం విష్ణుమూర్తి గారి యొక్క ద్వారపాలకులే కదండి వాళ్ళు. కానీ వాడు శాపకారణం చేత రావణాసుడిగా పుట్టాడు. వాడు ఇక మూల కథలో చెప్తున్నా మహాప్రభు. వాల్మీకి చెప్పినటువంటి మూలం దీనికి. ఈ కథను ఇలా చెప్పడానికి మూలం ఏమిటి అంటే ప్రతిదానికి కూడా ఒక మూలం చెప్పాడు ఆయన. ఆ మూల కథలు ఏమిటో తెలిస్తే తప్ప మనకు కేవలం ఈ కైకమ్మ వరవలు అడిగిందని తెలిస్తే తప్ప ఈ కైకమ్మ ఇంత ఏడిపించింది అనే విషయం మనకు అందులో యథార్థం ఉందో అయథార్థం ఉందో మనకు తెలియదు కదా. అందులో రావణాసుడు సీతామాతను ఎత్తికెళ్ళగలడా? సీతామాత కోసమని అసలు వాడు ప్రయత్నం చేయడంలో కేవలం శ్యామ యవ్వన మధ్యస్థ అంత అందంగా ఉంటుందయ్యా అనేటప్పటికీ వీడికి నోరూరిందా? ఏమండి అంత గొప్పవాడా? ఇతరమైనటువంటి వాళ్ళు ఇంతకన్నా అందమైన వాళ్ళు చాలామంది దేవకన్యలతో సహా వాడి దగ్గర ఊడిగం చేస్తున్నారే. 7,000 మంది భార్యలు ఉన్నారు వాడికి, రావణాసుడికి. 7,000 మంది ఉండగా కేవలం ఒక మానవ స్త్రీ కోసమనే ఇంత పని చేశాడు అంటే కారణం చెప్పాడు అక్కడ మానవుడు. కారణం చెప్పాడు. ఏమిటయ్యా అంటే కేవలం సీతామాత రాక్షస సంహారం చూడడం కోసమనే వచ్చారు. ఆవిడ యొక్క అభిప్రాయం రాకలో రామచంద్రమూర్తి యొక్క భార్యగా అవతరించడంలోనే పరమార్థం. అది కేవలం లక్ష్మీదేవే సాక్షాత్ సీతగా కేవలం ఇక్కడ వెలిచారే. కానీ ఆవిడ రావాలి నా ఇంటికి. ఎందుకని? ఆవిడ కూడా వచ్చింది అంటే కానీ ఆ రాముడు నా లంకకి రాడు. ఆ రాముడు లంకకు వస్తే కానీ లంకలో ఉన్నటువంటి రాక్షసులు కూడా మరణించరు. ఏదో నేనొక్కడిని ఇక్కడే కూర్చుంటే నన్ను చంపేస్తాడు. ఏమండి రామచంద్రమూర్తి లోపల బయటికి వెళ్ళాడు మారీచుడు వెనకాతల, సరే కొంత దూరం అయితే వాడు మరణించాడు, అమాంతంగా రాముడు తిరిగి వచ్చేస్తాడు కదా. ఇక్కడే కనుక కనిపించాడా రావణాసుడు, సరే ఇక్కడే అయిపోతుంది. ఇక్కడే అయిపోతే ఇంకా మా కుటుంబాలు చాలా ఉన్నాయి. దుఃఖమాల లంక నిండా రాక్షసులే. అందువల్ల రాముడు కనుక అక్కడికి తీసుకెడితే ఆ కారణం చేత మొత్తం మీద రాక్షస జాతి సంహరింపబడుతుంది. మహాప్రభు రామావతారం ఎందుకు ఇచ్చాడు? రాక్షస సంహారం కోసమని, రాక్షస జాతి ఎక్కడా లేకుండా పోవడం కోసమని. అంటే కేవలం అక్కడే మిగులుతాను, నేను ఒక్కడే పోతాను, నేను ఒక్కడిని పోతే చాలు, మా వాళ్ళంతా పోవాలి అనేటువంటి భావన చేత రావణాసురుడు సీతను తీసుకెళ్ళాడు. అంచేత రాముడు రావాలి అని ఆ మాట చెప్పినవాడు విభీషణుడి చేత చివరికి యుద్ధకాండలో చెప్పించేశాడు. సుందరకాండలోనే చెప్పాడు. సుందరకాండలోనే చెప్పాడు. హనుమంతుడు వాడికి శిక్ష వేసినప్పుడు, నాయనా అన్నయ్య సర్వస్కవీజస్కట సన్నిధానం, ఈ సృష్టికి మూలపురుడైనటువంటి పరమేశ్వరుని యొక్క అనుగ్రహం చేత పరిపాలిస్తున్నటువంటి మహానుభావుడివే నీవు. అటువంటి నీవు కూడా దూతవధ్య విగర్హిత, దూతను సంహరించడం అనేది చాలా నీచమైన పని. ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ కథం పాపం కరిష్యతి. నువ్వు ధర్మజ్ఞుడివి, కృతజ్ఞుడివి, మంచివాడో చెడ్డవాడో పరాయి వాళ్ళు పంపిస్తే వచ్చాడు దూతగా. ఆ దూతను కేవలం సంహరించాలి తప్ప, సంహరించాలంటావా? దూతను కేవలం శిక్ష వేసి ఏదో రకంగా వాడిని ఇంటికి పంపించేయాలి, అంతేగాని వాడిని సంహరిస్తావా? దూతవధ్య విగర్హిత, చాలా నీచమైన పని. ఆ పని మాత్రం ఎప్పుడూ చేయకే అన్నాడు. ఇంకో మాట కూడా అన్నాడు, ఈ సీత ఇక్కడ ఉందని నీ చెప్పేవాడు ఇంతకాలానికి రాముడు తరఫు నుంచి బయలుదేరుచ్చినవాడు వీడొక్కడు. వీడి కనుక ఇక్కడే శిక్ష వేస్తే ఏ రాముడు రావాలని సీతను తీసుకొచ్చావో ఆ రాముడు లంకకి ఎలా వస్తాడన్నయ్యా అన్నాడు వాడు. కరెక్ట్ వీడి హృదయంలో ఉన్నటువంటి భావాన్ని చెప్పేశాడు. సరే అది ఎక్కడెక్కడి నుంచో తీసుకొస్తారండి విభీషణుడు అన్నాడు. అప్పుడు ఇప్పటి వరకు ఎవడు రాలా. నాణ్యం కేచరం అపశ్యామి, ఆకాశ మార్గం మీద ప్రయాణం చేసి వచ్చేవాడు ఇంతవరకు ఎవడూ లేడు. ఇప్పటికే వచ్చిన వాడు ఒక్కడు.
కానీ వాడొక్కడైనా సీత ఇక్కడే ఉందయ్యా అని వెళ్ళి చెప్పాలి కదా మళ్ళీ కబురు. చెబితే కదా రాముడు వస్తాడు ఇక్కడికి. ఆ రాముడు రావడం కోసమనే సీతను తీసుకొచ్చావు నువ్వు. రాముడు వస్తాడనే సీతను తీసుకొచ్చావు కదా. ఆ రాముడు రావాలంటే కబురు చెప్పేవాడే ఒక్కడు, ఇక్కడికి వచ్చినవాడే ఒకడు. ఆ ఒక్కడిని వదిలిపెట్టకుండా వాడిని కనుక ఇక్కడే సంహరించేస్తాం అని తిట్టాడురా అంటావే. నిన్ను తిట్టాడా? పోన్లే, తిడితే తిట్టాడు. కానీ సంహరించకుండా వాడికి వేరే శిక్షలున్నాయి. ఆ శిక్షల్లో ఏదో ఒక శిక్ష వేయి. దూతమధ్య విగర్హిత, దూతను సంహరించకుండా దానికి వాడిగా ఉన్నాయి. మౌన్యంత లక్షణ సన్నిపాత, ఆ ముండనం చేసి పంపించడం, కొరడా దెబ్బలు కొట్టడం, అవయవ లోపం కలిగించడం, ఈ 3 శిక్షల్లో ఏదో ఒకటి వేయచ్చు. దూతగానే వాడికి ఎప్పుడూ ఈ 3 శిక్షల్లో ఏదో రకంగా శిక్ష వేయచ్చు కనుక ఆ కారణం చేత ఏదో ఒక శిక్ష వేసుకోన్నాడు. అది కోపం హృది నిరుధ్యచ, రావణాసుడు కోపం వచ్చినట్టుగా ఆ తమ్ముడు మాట విన్నట్టుగా నటించాటండి వాడు. బా ఆ నటించి అవును రా నువ్వు చెప్పింది కరెక్ట్ లేరా అన్నటప్పుడు, నువ్వు చెప్పింది కరెక్టే రా, ఏమి శిక్ష వేయాలరా వీడికి అన్నాడు. కవీనాంకలులాంగూలం ఇష్టం భవతి శోభనం అన్నాడు. చాలా మోక్షప్రాయమైనది, ముఖ్యమైంది, కోతులకు చాలా అవసరమైంది తోక. దాన్ని నరకమంటే మళ్ళీ పెద్దగా వేచి కదండి. ఆ కారణం చేత ఒరే దానికి మాత్రం ఆ గుడ్డలను చుట్టేసి నూనె పోసి వెలిగించండి రా అన్నాడు. అంతే. అప్పుడు వేశాడు శిక్ష. అంటే వాడు శిక్షలోనే ఉంది సారా, గుడ్డలు చుట్టి తోకకి దాని మీద నూనె పోసి వెలిగించండి అన్నాడు. అంటే నూనె గుడ్డలే కాలుతాయి, తోక కాలుతుందండి. అబ్బా వాడికి తెలుసండి, రావణానికి తెలుసు. కేవలం శిక్ష వేశారని అందరూ అనుకోవాలి. చూసిన వాళ్ళందరికీ శిక్ష వేసినట్టుగా కనబడాలి. తోకనిప్పటించాడు, తోకండించారా? ఓ అలా చుట్టేశారు మహాప్రభు. మంచి బట్టలు, కొత్త బట్టలు, పాత బట్టలు, మొత్తం ఊళ్ళో బట్టలు అన్నీ చుట్టేశారు దానికి. చుట్టేస్తుంటే అలా తోక పెంచేస్తూనే ఉన్నాడు. ఇవన్నీ ఓ ట్యాంకులు పట్టుకొచ్చి నూనె పోశారు. అప్పుడు వెలిగించారు, గీశారు. ఇంకా దిల్లాది దీపం పెట్టేవాళ్ళది ఇక. అందుకోసమే ఓహో పట్టుకొచ్చారు, పోశారు, వెలిగించారే. అది కేవలం నూనె గుడ్డలే కాలాయి తప్ప అందులో మాత్రం పరమాత్మకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగలేదు.